ఎందుకని? సృష్టికి కర్త అయినటువంటి ఆయనకు మరి సృష్టి విరోధి ఒకడున్నాడు. అతనే మనం సాతాను, అపవాది, మరి దుష్టుడు అనే మాటతో ఉపయోగిస్తూ ఉన్నాం. వాడు దేవుని చేత సృష్టింపబడినటువంటి దూతే ఒకనాడు, లూసిఫర్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. కానీ దేవుని మహామహిమను వారవలేక ఆ స్థానాన్ని తను పొందాలి అని అనుకున్నాడు. దేవుని శక్తి ముందు నిలవలేడు కాబట్టి వాడు ఆయన సన్నిధిని త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? మానవ మనసులోనికి చొచ్చుకొని దైవ విరోధ కార్యక్రమాలన్నింటినీ జరిగించడానికి వాడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం మరచి మనము సృష్టాన్ని పూజించేటువంటి వారమైతే ఈ సృష్టిలో ఉన్నటువంటి